హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా టైం ప్రాసెస్ అని చాలామంది చేయడం మానేస్తారు, కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి. కొంచెం లావుగా ఉన్న ఆలు తీసుకొని ఇలా ఎడ్జెస్ కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా చేసుకోండి ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులో కొన్ని వాటర్ యాడ్ చేసి వాటర్ బాగా హీట్ అయ్యాక ఫ్రెంచ్ ఫ్రైస్ని వేసేయండి. వేసి ఒక 5 మినిట్స్ మాత్రమే కుక్ చేయండి. ఇలా కుక్ చేసుకున్నాక ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ అందులో వేసి తడి మొత్తం పోయేలాగా బాగా తుడిచేయండి. చాలా స్లోగా చేయండి, చాలా ఫాస్ట్గా చేయకండి, విరిగిపోతాయి ఫ్రెంచ్ ఫ్రైస్. ఇలా స్లోగా చేసుకోండి. ఇలా స్లోగా చేసుకున్నాక ఇప్పుడు ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఫ్రెంచ్ ఫ్రైస్ వేసేసి ఒక 1 టీ స్పూన్ వరకు కార్న్‌ఫ్లోర్ వేసి ఇలా బాగా టాస్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిలో ఆయిల్ పెట్టేసి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్‌ని అన్నీ వేసేయండి. చాలామంది ఫ్రీజర్‌లో పెట్టి, అలా పెట్టి, ఇలా పెట్టి చేస్తుంటారండి. ఏం అవసరం లేదండి. మీరే చూడండి అసలు ఎంత క్రిప్సీగా వచ్చాయో. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. జస్ట్ 10 మినిట్స్‌లో చేసేయచ్చు ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు ఇంకెప్పుడు బయట కొనుక్కొని తినరండి ఫ్రెంచ్ ఫ్రైస్. అంత ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా క్రిప్సీగా. నేను చెప్పడం కాదండి, ఇలా ఒకసారి మీరే ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసేసి బాగా టాస్ చేయండి. అంతే అండి, యమ్మీ యమ్మీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. చూసారు కదండి అసలు ఎంత క్రిప్సీగా ఉన్నాయో. బయట కంటే చాలా బాగుంటాయండి. ఇలా ఇంట్లో చేసుకోండి. థ్యాంక్ యూ.